నమస్తే, దిస్ ఇస్ సౌర్య. మోనాలిసా పూసల సుందరి ఈ అమ్మాయి బాగా అందరికీ సుపరిచిత్రాలు అయిపోయింది. స్క్రీన్ మీద ఎక్కడ చూసినా పదే పదే ఈ అమ్మాయి పేరే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతము ఈ అమ్మాయి చేసుకున్న పెళ్లి కూడా చాలా సెన్సేషన్ ని సృష్టించింది. ఇప్పుడు ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందంటూ కూడా వార్త వినిపిస్తుంది. అమ్మాయిని కిడ్నాప్ చేశారంటూ కూడా వాళ్ళ హస్బెండ్ కేసు పెట్టినట్లు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు. అలాగే ఆయన మీద చూసుకుంటే ఫోక్సో కేసు ఉంది. సో అసలు ఎటు తిరుగుతుంది ఈ అమ్మాయి కథంతాను? ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, మోనాలిసా సో ఏంటి సార్ అంటే అమ్మాయి ఒక పక్కేమో పోక్సో కేసు నడుస్తా ఉంది. సో ఒక పక్క అబ్బాయి చూస్తేనేమో అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఆయన సెల్ఫీ వీడియో పెట్టాడు. సో అసలు ఒరిజినల్ గా కేసు అసలు స్టేటస్ ఏంటి, అమ్మాయి ఎక్కడ ఉంది అనుకోవచ్చు? ఫర్మాన్ ఖాన్ వాళ్ళ హస్బెండ్ ఒక సెల్ఫీ వీడియో చేశాడు. ఆయన ఏమన్నా అంటే, నేను రాజస్థాన్ లో అజ్మీర్ పుష్కర్ లో ఉన్నాను. సో నా భార్య మోనాలిసా కనిపించట్లేదు, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారో నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు అక్కడి నుంచి నేను జోధ్పూర్ వెళ్తున్నాను. ఆమె ఆచూకీ ఎవరైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, మెసేజ్ చేయండి అని ఆయన అప్పీల్ చేస్తూ ఒకటి చేశాడు. ఇది సంచలనానికి దారితీసింది. అయితే వాళ్ళ అమ్మ లతా భోస్లే, వాళ్ళ నాన్న జైసింగ్ భోస్లే, వాళ్ళిద్దరు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, ఇది ఫర్మాన్ ఖాన్ ఆడుతున్న డ్రామా. యాక్చువల్గా మా పాపకి 18 ఏళ్ళు నిండలేదు. 18 ఏళ్ళు నిండకుండానే మా పాపని తన మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకునేశాడు. సో మాకు ఇష్టం లేదు ముస్లింకి ఇచ్చి పెళ్లి చేయడం. సో అలాగే ఇతను మాయమాటలు చెప్పి మా పాపని చేసుకున్నాడు. వీళ్ళిద్దరు ఇతను కలిసి ఆడుతున్నారు. ఆ అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టేశాడు. 15-20 డేస్ నుంచి మాకు ఆ అమ్మాయితో మాటలు లేవు, ఏమి లేవు. మా అమ్మాయి అచ్చుకి మాకు కూడా తెలియదు. సో ఇదంతా కూడా తను ఆడుతున్న డ్రామా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో మామూలుగా అయితే మనకి తెలుసు, మోనాలిసా అసలు పేరు మోని. వీళ్ళది పార్దా అనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ, అంటే బంజారా దాంట్లో సబ్ సెక్ట్ అనమాట. వీళ్ళది అక్కడ మహేశ్వర్ అనే ఊరు మధ్యప్రదేశ్ లో, ఖర్గోన్ అనే ఒక జిల్లా ఉంటుంది. అక్కడ 3-4 జిల్లాలు కంప్లీట్ గా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అవి. ఖర్గోన్ కూడా ట్రైబల్ డిస్ట్రిక్ట్. నేను ఒక 4-5 ఏళ్ళకు ముందు వెళ్ళాను ఆ డిస్ట్రిక్ట్ కి. సో దాంట్లో మహేశ్వర్ అనే దగ్గర వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళది రుద్రాక్షలు అమ్ముకునే ఫ్యామిలీ ట్రెడిషన్ అనమాట. వాళ్ళందరూ కూడా ఈ రుద్రాక్షలు, పూసలు ఇవి అమ్ముకుంటుంటారు. సో అలాగా ఈ అమ్మాయి మనకి లాస్ట్ ఇయర్ జనవరిలో మహాకుంభమేళలో ప్రయాగరాజ్లో ఈ అమ్మాయి అమ్ముకుంటూ కనబడితే ఒక యూట్యూబర్ అమ్మాయిని చూసి, అమ్మాయి బాగుంది, కళ్ళు బాగున్నాయి, స్మైల్ బాగుంది అని చెప్పి ఆ వీడియో తీసి పెట్టాడు. అది వైరల్ అయింది. ఈ అమ్మాయి అసలు పేరు మోని. వాళ్ళు ఇంటర్నెట్ లో మోనాలిసా అని పేరు పెట్టారు. స్మైల్ మోనాలిసా లాగా ఉంది, పైగా మోని కాబట్టి అలా పెట్టారు. ఇంకా అమ్మాయి వైరల్ అయింది. దాని తర్వాత అమ్మాయి ఎంత వైరల్ అయిపోయిందంటే, ఆ అమ్మాయికి రక్షణే కరువు అయ్యే పరిస్థితి, వచ్చి మీద పడిపోవడం, సెల్ఫీలు అనడం, ఇవన్నీ జరిగేసరికి వాళ్ళ నాన్న అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. కానీ ఈ అమ్మాయి వీళ్ళ సిస్టర్ ఇషికా నుండి, వీళ్ళిద్దరికి ముందు నుంచి రీల్స్ చేయడం కూడా అలవాటు ఉంది వాళ్ళకి. సో దాంతో వీళ్ళు ఈ పబ్లిసిటీని ఎందుకు వదిలేయాలని వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అవన్నీ పెట్టేసుకొని వాళ్ళు వీడియోలు చేయడం మొదలు పెట్టారు. అలాగా వచ్చిన పబ్లిసిటీని వాళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్ళారు. ఈ క్రమంలో సనోజ్ మిశ్రా అని ఒక బి గ్రేడ్ డైరెక్టర్, చిన్న చిన్న సినిమాలు చేసి అతను ఉన్నాడు. అతను ఈ పబ్లిసిటీని మనం వాడుకోవచ్చు కదా, అతను రంగంలో ఎదిగి అమ్మాయికి 21 లక్షలు డబ్బులు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని అతను ఒక సినిమా స్టార్ట్ చేశారు. సో మణిపూర్కి సంబంధించి మణిపూర్ డైరీస్ ఏదో ఉంది. సో అలాగే షూటింగ్ స్టార్ట్ చేసి ఈ లోపల ఈ అమ్మాయి పాపులర్ అయ్యేసరికి కేరళ వాళ్ళకి ఎందుకో ఈ అమ్మాయి అంటే ఇష్టమైంది. సో కేరళ వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ దగ్గర నుంచి అన్నిటికీ అమ్మాయిని ఈవెంట్స్ కానీ పిలవడం మొదలు పెట్టారు. అలాగే కేరళలో పాపులర్ అయింది అమ్మాయి. దాంట్లో కేరళలో నాగమ్మ అనే ఒక సినిమా వచ్చింది. తెలుగులో లైఫ్ అనే ఒక సినిమాలో బుక్ అయింది. ఇలాగే అమ్మాయికి సినిమాలు రావడం, ఈవెంట్స్ రావడం, డబ్బు రావడం ఇవన్నీ జరిగాయి. ఈ క్రమంలో ఈ అమ్మాయి తన తల్లిదండ్రులకి కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ముందుగా సనోజ్ మిశ్రాతో క్లోజ్ అవ్వడం, సనోజ్ మిశ్రా అండర్లో ఉండడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ అమ్మాయికి ఆన్లైన్ లో ఫర్మాన్ ఖాన్ అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. అయితే వాళ్ళ ఊర్లో చేసుకోలేను కాబట్టి, మధ్యప్రదేశ్ లో కష్టం కాబట్టి వాళ్ళు కేరళ అయితే ఆల్రెడీ చాలా పరిచయాలు వచ్చాయి. రెండోది కేరళలో ఏంటంటే ఈ ముస్లిం హిందూ లేదా ముస్లిం క్రిస్టియన్
ఈ రిలీజియస్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ అంటారు. ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్ కి కేరళలో వెరీ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే దేశం అంతా ఇప్పుడు బీజేపీ పరిపాలన ఉన్న చోట అసలు ఇంటర్ఫెయిత్ మ్యారేజ్లు చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఏదైనా లవ్ మ్యారేజ్ అయితే కూడా దాన్ని జిహాద్ అని చెప్పేసి వాళ్ళని అటాక్ చేసే పరిస్థితి వాళ్ళ అన్ని చోట్ల కనపడుతుంది. హైదరాబాద్ లో కూడా ఆ మధ్య లవ్ మ్యారేజ్ అని జిహాద్ అని చెప్పేసి చేసేసారు. సో అలాగా అక్కడ కూడా జరుగుతుంది వేరే చోట్ల. కాబట్టి కేరళలో అయితే వాళ్ళు అలో చేస్తారు. కేరళలో ఎక్కువ పెళ్లిళ్ళు కేరళలో ఇంటర్ఫెయిత్ జరుగుతుంటాయి. సో దాంతో వీళ్ళు ఎప్పుడైతే చేసుకుందాం డిసైడ్ అయ్యారు, మార్చి 11న పోవర్ టెంపుల్, మా తిరువనంతపూర్ దగ్గర పోవర్ అనే ఒక టెంపుల్లో వీళ్ళు పెళ్లి ప్లాన్ చేశారు. అక్కడ కేరళలో అది పాపులర్ అయిపోయి చివరికి కేరళ ఎడ్యుకేషన్ మినిస్టరు శివకుట్టి, కేరళ సిపిఎం స్టేట్ సెక్రటరీ గోవిందన్, ఇలాంటి వాళ్ళందరూ ఎంపీలు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎందుకంటే మొన్ననే కేరళ స్టోరీ 2 రిలీజ్ అయింది. అంతకుముందు కేరళ స్టోరీ రిలీజ్ అయింది. అంటే కేరళలో జిహాద్ చేస్తున్నారని ఒక దుష్ప్రచారానికి బీజేపీ బ్యాచ్ తెరలేపారు. 33,000 మందిని అమ్మాయిని తీసుకెళ్లిపోయి ఐసిస్ లో అమ్మేశారు. ఇవన్నీ అది అంతా అబద్ధం అని ప్రూవ్ చేయడానికి వీళ్ళు చూడు మేము ఇక్కడ లవ్ స్టోరీ ఇది ఉంది అని వీళ్ళు రంగంలో దిగి దాన్ని పెద్ద ఎత్తున చేశారు. ఎప్పుడే చేసినప్పుడే చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పుడే జైసింగ్ వాళ్ళ నాన్న ఈ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదంటే పోలీసులు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు లేదు 18 ఏళ్ళు నిండాయి, మా ఆధార్ చూసాము, ఆధార్ అథెంటికే, ఆధార్ ప్రకారం అమ్మాయికి 18 ఇయర్స్ నిండాయి అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేసి పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎస్టీ బంజారా కదా, వీళ్ళు ఏం చేశారంటే నేషనల్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారు తల్లిదండ్రులు. మా పాపని ఇలాగా అతను మోసం చేసి చేసుకున్నాడు. వాళ్ళు వచ్చి పరిశీలించారు. వాళ్ళు మరి 10th సర్టిఫికేట్, ఈ అమ్మాయికి ఏమన్నా బర్త్ సర్టిఫికేట్ ఉందా తెలీదు. వాళ్ళు వేరే ఇప్పుడు మామూలుగా మనకు కూడా ఉంటుంది అనుకుంటా సార్, అదే తెలీదు. మొత్తానికి ఆ రికార్డులు ఏవో చూస్తే అందులో ఈ అమ్మాయికి 16 ఏళ్ళే ఉంది. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు, 30 డిసెంబర్ 2009 అని ఇచ్చారు దాంట్లో. సో 16 ఏళ్ళే ఉంది ఈ అమ్మాయికి, 16 ఏళ్ళు కంప్లీట్ అయింది అంతే. సో కాబట్టి ఈ అమ్మాయి మైనర్ అనేది వాళ్ళు తేల్చారు. వీళ్ళేమో ఆధార్ ప్రకారం 2 కూడా కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే మనకి ఈ మధ్య మల్టిపుల్ కార్డులు వచ్చినాక ఒక దాంట్లో ఒకటి ఉంటది, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటది, ఇవన్నీ పడతా ఉన్నాయి కదా. అలాగే 2 కూడా కరెక్టే కావచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రకారం వాళ్ళు పోక్సో కేసు పెట్టారు. ఈ మహేశ్వర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఇతని మీద పోక్సో. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఈ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్ని పెళ్లి చేసుకుంటే పోక్సో కేసు పెట్టాలి కాబట్టి పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని మేబీ ఇతను అమ్మాయి కలిసి డ్రామా ఆడుతున్నారా, లేకపోతే ఈ అమ్మాయి ఈ మధ్యలో ఏం చేసింది, మళ్ళీ సనోజ్ మిశ్రా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. సనోజ్ మిశ్రా లైంగికంగా వేధించాడని. ఇప్పుడు సనోజ్ మిశ్రా మీద కూడా పోక్సో కేసు అవుతుంది. సో మరి సనోజ్ మిశ్రా కూడా దీనికి కౌంటర్ గా నేను అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, నేను అమ్మాయిని ఎంకరేజ్ చేస్తాను అన్నే అంటుంది అని చెప్పి అతను చేస్తున్నాడు. సో ఇది కాంప్లెక్స్ అయిపోయింది. ఒక పక్క తల్లిదండ్రులు, ఒక పక్క భర్త ఫర్మాన్ ఖాన్, ఒక పక్క సనోజ్ మిశ్రా, ఒక పక్క సిపిఎం నాయకులు, కేరళ పోలీస్ వర్సెస్ మధ్యప్రదేశ్ పోలీసు, మధ్యలో నేషనల్ ఎస్టీ కమిషన్, ఇలాగే కాంప్లెక్స్ స్టోరీ లాగా అయిపోయింది, వెబ్ సిరీస్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఏమో అమ్మాయి కిడ్నాప్ అంటున్నారు. మరి అంటే ఏజ్ దాటే వరకు కావాలనే వీళ్ళు డ్రామా ఏమైనా ప్లే చేస్తున్నారు, అదే తల్లిదండ్రులు అది ఆరోపిస్తున్నారు. సో కానీ మరి నిజంగానే ఆధార్ ఉంటే వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. పోలీసులు కూడా మేము ఆధార్ చూసాము, ఆధార్లో ఉంది అనేది పోలీసులు కూడా అనొచ్చు. కాబట్టి ఇది కోర్టులో తేలాలి తప్ప బయట తేలే అంశం అయితే కాదు. కానీ మామూలుగా మనకి ఇప్పుడు ప్రతిదీ కూడా ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కోర్టులు ఏం తెలుస్తుంది అనేది పక్కన పెడితే పబ్లిక్ మీడియా ట్రయల్స్ అనేది ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరిది కూడా అలాగే వెళ్తుంది. ఏదేమైనా ఆమె సేఫ్ గా రావాలని అయితే కోరుకోవాలి. థ్యాంక్ యూ.